ఆ సూపర్ అస్త్రాన్ని ప్రయోగిస్తారా? తొందరలో జరగబోయే జనరల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల మీదకు ఒక సూపర్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబు నాయుడికి ఎంత అవసరమో జగన్కు కూడా అంతే అవసరం. జగన్ రెండోసారి గెలిస్తే టీడీపీ పని అయిపోయినట్లే. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలాగుందో ఏపీలో కూడా పార్టీ పరిస్థితి అలాగే అయిపోవడం ఖాయం. జగన్ రెండోసారి గెలిస్తే బహుశా చంద్రబాబు ఇక ఏపీలో పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనేది పెద్దగా ఉండదు. ఇదే సమయంలో టీడీపీ గనక గెలిస్తే జగన్కు కష్టాలు మొదలైట్లే అనుకోవాలి. జగన్కు ఎదురవ్వబోయే కష్టాలు ఎలాగుంటాయో కూడా ఎవరు ఊహించలేరు. అందుకనే ఒకరిని మరొకరు దెబ్బతీసేందుకు ఇద్దరు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ ఎమ్మెల్యేలు కనీసం 40 మందిని కొత్త ముఖాలను దింపబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు జగన్ ప్రయోగించబోయే అస్త్రం ఏమిటంటే బీసీ అస్త్రం. జనరల్ స్థానాల్లో జగన్ బీసీ నేతలకు టికెట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం. జనరల్ సీట్లంటే మామూలుగా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కాపు నేతల్నే పోటీలోకి దిగుతుంటారు. నిజానికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. జనరల్ సీట్లలో పోటీ అంటే ఎక్కువగా రెడ్డి, కమ్మ అభ్యర్థులే ఉంటారు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్ సీట్లను బీసీలకు కేటాయించిన కారణంగా వైసీపీ బాగా లాభపడింది. అదే పద్ధతిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలను పోటీకి దింపబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే జనాభాలోని అన్ని సామాజిక వర్గాల్లోకి బీసీల సామాజిక వర్గాలే సగం ఉన్నాయి. జగన్ చేయబోయే ధైర్యం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేయలేరు. ఎంత సన్నిహితులైనా గెలవరని అనుకుంటే జగన్ టికెట్లు ఇవ్వరు. కానీ ఆ పని చంద్రబాబు చేయలేరు. కాబట్టి జగన్ బీసీ అస్త్రం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.